పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ప్రాణం కన్నా ఫీజులే ముఖ్యమనుకునేటువంటి విద్యాసంస్థల మొండి వైఖరి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. రేపటి పౌరులుగా ఎదగవలసిన విద్యార్థులు యాజమాన్యాల వేధింపులు తాళలేక అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. చదువు నేర్పే గుడిలాంటి కళాశాలలు నేడు కాసుల కోసం కక్కుర్తిపడే విద్యార్థుల పాలిట యమపాశాలుగా మారుతున్నాయి. ఇబ్రహీంపట్నంలోని శ్రీ ఇందో ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం అనుసరించిన కఠిన వైఖరి ఒక విద్యార్థి ప్రాణాన్ని తీసింది. హయత్ నగర్కు చెందిన మాధరి ప్రణీత్ కుమార్ ఆ కళాశాలలో బీటెక్ 3వ సంవత్సరం చదువుతున్నాడు. పరీక్షలు దగ్గర పడుతున్నటువంటి తరుణంలో హాల్ టికెట్ కోసం కళాశాలకు వెళ్ళిన ప్రణీత్కు చేదు అనుభవం ఎదురైంది. ఫీజు బాకీ ఉందన్న నెపంతో హాల్ టికెట్ ఇవ్వడానికి యాజమాన్యం నిరాకరించింది, అవమానించింది. ఆ తర్వాత ఈ రకమైనటువంటి ఆరోపణలు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. కళాశాలలో జరిగినటువంటి ఈ అవమానం పరీక్ష రాయలేనేమోనన్నటువంటి భయం ప్రణీత్ను మానసికంగా కుంగదీశాయి. తోటి విద్యార్థుల ముందు పడ్డ అవమానాన్ని తట్టుకోలేక భవిష్యత్తు అంధకారం అవుతుందన్న ఆవేదనతో ప్రణీత్ తన ఇంట్లోనే ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు. కొడుకు ఇంజనీర్ అవుతాడని ఆశపడ్డ తల్లిదండ్రులకు ప్రణీత్ విగత జీవిగా కనిపించడంతో వారి రోదనలు మిన్నంటాయి. యాజమాన్యం వేధింపుల వల్లే తన కొడుకు చనిపోయాడని బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలంటే ఇప్పుడు ప్రణీత్ తండ్రి కన్నీరు మున్నీరవుతున్నాడు. ప్రస్తుతం హయత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఏది ఏమైనా ఒకవైపు ఇంటర్ ఈ మధ్యలో రిజల్ట్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు ఇంజనీరింగ్ సంస్థలో కూడా అలాంటి కళాశాలలో ఉన్నటువంటి పరిస్థితులు కూడా హాల్ టికెట్ ఇవ్వకుండా, డబ్బుల కోసం హాల్ టికెట్ ఇవ్వకుండా యాజమాన్యాలు తీసుకుంటున్నటువంటి ఈ యొక్క నిర్ణయాలు విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టివేస్తున్నాయి. సో ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి అటు విద్యార్థి సంఘాలు కూడా ఫైర్ అవుతున్నాయి. ఈరోజు ప్రణీత్ అంతకుముందు అనేక మంది ఇలాంటి ఆరోపణలు కాదు ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు. చాలా కళాశాలలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు విద్యార్థి సంఘాలు వీటన్నిటిపైన కూడా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేశారు. ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ యొక్క పరిణామము బీటెక్ కాలేజీలో చోటు చేసుకోవడం పట్ల అయితే ఆగ్రహిస్తున్నారు. మరి దీనికి సంబంధించి ప్రణీత్ తల్లిదండ్రులు ఇప్పటికే డిమాండ్ చేస్తున్నారు. కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి, ఆ బాధ్యులపైన కాలేజీ యాజమాన్యపైన కఠిన నిర్ణయాలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. వీరితో పాటు విద్యార్థి సంఘాలు కూడా ఈ ఘటనను చాలా సీరియస్గా చూస్తున్నాయి. మరి ఈ అంశంలో కాలేజీ యాజమాన్యం ఎలా స్పందిస్తుంది, ఏం చెప్తారు వారు, ఈ రకమైనటువంటి ప్రణీత్ మరణానికి కారణంగా కనిపిస్తున్నటువంటి ఇండైరెక్ట్గా కనిపిస్తున్నటువంటి యాజమాన్యం ఏ రకమైనటువంటి ఇప్పుడు ఈ ఘటన పైన స్పందిస్తుందనేది చూడాలి. ఏదేమైనా ఆ తల్లిదండ్రులకైతే చేతికొచ్చినటువంటి కొడుకు ఇంకొక సంవత్సరం అయితే ఇంజనీరింగ్ కంప్లీట్ అయిపోతుంది, ఆ తర్వాత ఉన్నతమైనటువంటి జాబ్లో సెటిల్ అయిపోతాడు, తమకు వెనుదన్నుగా ఉంటాడు, భవిష్యత్తులో ఇంకా అనేక రకమైనటువంటి ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్నటువంటి కన్న కొడుకు ఈరోజు లేడనేటువంటి వార్తను ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. చేతికి అందొచ్చినటువంటి ఇంట్లో బిడ్డ ఇప్పుడు తమతో పాటు లేడనేటువంటి విషయాన్ని కూడా వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది కాలేజీ యాజమాన్యం అండ్ వీళ్ళకి ఎలాంటి న్యాయం జరుగుతుందనేది కూడా వేచి చూడాలి.